రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 వెళ్ళిపోయింది, ఆర్టికల్ 35A వెళ్ళిపోయింది. దేశానికి జమ్మూ కాశ్మీర్కి మధ్య అగాధంలా ఉన్నటువంటి ఈ రెండు చట్టాలు వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక రకమైనటువంటి శాంతి ఉంది. ప్రజలు కూడాను ఇదివరకు లాగా రాళ్ళు విసరడం లేదు. టూరిస్టులు వెళుతున్నారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ప్రజలకు చాలా లాభాలు కూడా కలుగుతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదం పూర్తిగా అంతరించిందా? జమ్మూ కాశ్మీర్లో భారత వ్యతిరేకత పూర్తిగా అంతరించిందా? దీనికి నిజాయితీగా జవాబు చెప్పాలంటే వేర్పాటువాదము, విచ్ఛిన్నవాదము, భారత వ్యతిరేకత ప్రస్తుతము అదుపులో ఉన్నాయే తప్ప అంతరించలేదు. అయితే ఇవి అంతరించాలంటే ఏం చేయాలి? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినంత మాత్రాన పరిస్థితి మారుతుందా? ఒక పార్టీ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో మేము గనక గెలిచినట్టయితే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఆర్టికల్ 370ని తొలగించాలని, పాకిస్తాన్తో భారత్ కశ్మీర్ విషయమై చర్చించాలని తీర్మానం చేస్తామని చెప్తున్నారు. అంటే ఎన్నికలు రాగానే మళ్ళీ ఈ పాములు పడుకున్నటువంటి పాములు మళ్ళీ బుసలు కొట్టేటటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ వేర్పాటువాదము తలెత్తేటటువంటి ప్రమాదం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఈ విచ్ఛిన్నవాదము, వేర్పాటువాదము పూర్తిగా తొలగిపోవాలంటే ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో నిర్మాణం కాలేదు. ఇది దాదాపు ఒక 40-50 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో ఒక నేరేటివ్, ఒక కథనాన్ని బిల్డప్ చేయటం జరిగింది. ఆ కథనాన్ని చాలా విరివిగా ప్రచారం చేయటం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పార్టీలు ఒక కథను చెబుతూ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో ఒక రకమైనటువంటి అంశాన్ని జొప్పిస్తూ వచ్చాయి. 1975-76 నుంచి జమ్మూ కాశ్మీర్లో జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్. తమాషా ఏంటంటే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో జమాతే ఇస్లామీ పాకిస్తాన్, భారతదేశంలో మాత్రము 2 జమాతే ఇస్లామీలు ఉన్నాయి. మిగతా భారతదేశానికి ఒకటి జమ్మూ కాశ్మీర్ జమాతే ఇస్లామీ వేరు. అంటే జమాతే ఇస్లామీ ప్రకారము కశ్మీర్ వేరు. వీళ్ళు కశ్మీరులో వందలాది స్కూళ్లను పెట్టి ఉపాధ్యాయులను తీసుకొచ్చి బీహార్ నుంచి, యూపీ నుంచి కరడుగట్టిన మతమౌఢ్యం కలిగినటువంటి టీచర్లను తీసుకొచ్చి పిల్లలకు బోధించి 1 తరము, 2 తరము, 3 తరాలుగా వాళ్ళని ప్రభావితం చేయటం వల్ల జమ్మూ కాశ్మీర్లో 1990 నాటికి ప్రజలందరూ కూడాను జమాతే ఇస్లామీ కథనాన్ని నమ్మే పరిస్థితికి వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి, ముఖ్యంగా కశ్మీరు లోయలో ఉన్నటువంటి మసీదుల్లో ముయజ్జిన్లు కావచ్చును, మౌలవీలు కావచ్చును, ఇమాములు కావచ్చును, వీళ్ళు జమ్మూ కాశ్మీర్కి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళకి కశ్మీరీ భాష రాదు. వీళ్ళు ఉర్దూ మాత్రమే మాట్లాడతారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ మసీదులను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తమ యొక్క ప్రసంగాల ద్వారా, తాము శుక్రవారం చేసే ప్రసంగాల ద్వారా ప్రజలలో విచ్ఛిన్నవాదాన్ని, పాకిస్తాన్ ప్రేమను నింపారు. ఇది కూడా ఒకరోజు జరగలేదు. ఇది జరగడానికి దాదాపు ఒక 25-30 సంవత్సరాలు జరిగింది. వీటి వల్ల జమ్మూ కాశ్మీర్లో విద్యా విధానము, మసీదులలో బోధించేటటువంటి బోధకులు నేర్పిస్తున్నటువంటి మతోన్మాదము, దీనికి తోడు మీడియా. జమ్మూ కాశ్మీర్ మీడియా బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మీడియా ఉండదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మీడియాకి ప్రధాన కేంద్రం శ్రీనగర్లో దాదాపు 179 మంది విలేకరులకు ఇటీవలే అక్రెడిటేషన్, అంటే ప్రభుత్వపరమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క గుర్తింపు. వీళ్ళని అక్రెడిటెడ్ జర్నలిస్టులు అంటారు. ఈ అక్రెడిటెడ్ జర్నలిస్టుల జాబితా చూస్తే మీకు ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది. అదేమిటంటే జమ్మూ కాశ్మీర్లో జర్నలిస్టులలో సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, పారసీలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ లేరు. కేవలం ముస్లింలు ఉన్నారు. ముస్లింలు కూడా శ్రీనగర్లో ఉన్నటువంటి
కశ్మీరీ సున్నీ ముస్లిములు మాత్రమే, షియాలు లేరు. అదేవిధంగా జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి పహాడీలు, గుజ్జర్లు, బకర్వాళ్ళు లేరు. కేవలము శ్రీనగర్ లోయలో ఉన్నటువంటి కశ్మీరీ ముస్లిములు మాత్రమే ఉన్నారు. బీబీసీ కరెస్పాండెంట్ నుంచి షిన్హువా, చైనాకి చెందినటువంటి మీడియా సంస్థ కరెస్పాండెంట్ అయినా, హిందుస్థాన్ టైమ్స్, ఇండియా టుడే, అన్ని పత్రికల కథనాలు వీళ్ళు ఈ గుప్పెడు మంది విలేకరులు అందరూ కూడబలుక్కుని ఒకే కథనాన్ని రాస్తారు. ఆ కథనాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మీడియా కూడా నమ్ముతోంది, దాన్నే వార్తలుగా ప్రచురిస్తోంది. సైన్యం పట్ల విద్వేషాన్ని వెలిగక్కటము, భారత్ పట్ల విద్వేషాన్ని వెలిగక్కటము, ఇది మీడియా దాదాపు ఒక 30-40 సంవత్సరాలుగా చేస్తోంది. వీటన్నిటి వల్ల జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదము, విచ్ఛిన్నవాదము ప్రజలలో నూరిపోయటం జరిగింది. ఒక 3 తరాలు 4 తరాలుగా జరుగుతోంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో కేవలము ఎన్నికలు జరగడం వల్ల, ఆర్టికల్ 370ని తొలగించడం వల్ల, 35Aని తొలగించడం వల్ల ప్రశాంత పరిస్థితులు వస్తాయని గనక నమ్మినట్లయితే అది పొరపాటే అవుతుంది. ఇక్కడ కూడా 1 లేదా 2 జనరేషన్స్ వరకు డీరాడికలైజేషన్ జరగాలి. ఈ మీడియా పైన కశ్మీరీ సున్నీల ఆధిపత్యాన్ని తొలగించాలి. అదేవిధంగా విద్యా విధానంలో సంస్కరణలు రావాలి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మాత్రమే జమ్మూ కాశ్మీర్లో వాస్తవ శాంతి సాధ్యమవుతుంది. అదేవిధంగా వాస్తవమైనటువంటి భారత్తో సమైక్యత కూడా సాధ్యమవుతుంది. ఇది జరగనంత వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగవచ్చును, సైన్యాన్ని విధించవచ్చును, సైన్యాన్ని పెట్టవచ్చును, కానీ ఫలితము పెద్దగా ఉండదు. ఈ విషయాన్ని దేశమంతా గుర్తించాలి. పాలకులు గుర్తించి జమ్మూ కాశ్మీర్లో ఈ రకమైన విరుగుళ్ళు చేయవలసినటువంటి అవసరం ఉంది.